ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానం వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆమెన్, హల్లెలూయా. లూకా గారు యేసుక్రీస్తు యొక్క జననం గూర్చి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. గాబ్రియేలు దూత మరియమ్మ గారికి వాగ్దానం చేయుచున్నారు. గాబ్రియేలు దూత దేవునిచే పంపబడిన దూత. యేసుక్రీస్తు పుట్టుక ముందు క్రీస్తు పూర్వము యెషయా గారితో యెహోవా దర్శనంలో మాట్లాడి ఉన్నారు. ఈ లేఖనములు నెరవేర్పుకై కన్య మరియమ్మ గర్భమున యేసయ్య పుట్టి ఉన్నారు. ఆ లోకరక్షకునికి యేసు అని పేరు పెట్టెను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు జన్మించక ముందు లేఖనములో వ్రాసి ఉన్నది. గనుక ప్రియ సహోదర సహోదరి, పాపలను రక్షించుటకు ఆ దేవాది దేవుడు పరమును విడిచి ఈ ధరకు తెంచి ఉన్నాడు. నీవు నేను నశించిపోకూడదని, నిత్యం మండుచున్న అగ్నిగుండంలో మనము వెళ్ళకూడదని ఆ దేవాది దేవుడు, జాలిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు మనుష్య రూపము దాల్చి కన్యక గర్భమున పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చి ఈ లోకానికి తన యొక్క ఎన్నో మహిమలను చూపించి ఎన్నో ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములు చేసి ఉన్నారు. గుడ్డి వారికి చూపును అనుగ్రహించి ఉన్నారు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినారు. గొప్ప దేవుణ్ణి, శక్తివంతుణ్ణి నిత్యము స్తుతించి ఆరాధించాలి. మనకున్న బిజీ సమయంలో ఎంత సమయము దేవునితో గడుపుతున్నాము? రోజు మొత్తము కనీసము 1 గంట సమయం అన్న దేవునితో గడుపుతున్నామా? కనీసం ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నామా? భోజనం ముందు ప్రార్థన చేస్తున్నామా? రాత్రి నిద్రించే ముందు ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇప్పటి నుంచైనా దేవునికి ప్రార్థన చేద్దాం. కొంత సమయాన్ని దేవునికి కేటాయిద్దాం. దేవుని వాక్యం వినాలి. బైబిల్ చదివి ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యము విని రక్షణ పొంది, మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా గాబ్రియేలు దూత ద్వారా మరియమ్మకు వాగ్దానం ఇచ్చిన దేవా, మీకు స్తోత్రములు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. క్రిస్మస్ పండుగ రోజుల్లో ఉంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి అవసరతలు, అక్కర్లు, కొరతలు తీర్చండి. సమృద్ధి దయచేయండి. ప్రతి ఒక్కరు సంతోషంతో పండుగ జరుపుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. రాజకీయ నాయకులను, అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. దైవిక జ్ఞానమును అనుగ్రహించండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. సహోదరులు బొద్దగల్ల విజయ్ కుమార్ గారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నిటి నుంచి విడుదల దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృపా కాపుదల దయచేయండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. గృహిణులను కాపాడండి. వారికి కావలసిన శారీరక ఆరోగ్యం దయచేయండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.